హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వప్నాస్ ఐరా. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ యాక్చువల్లీ ఇవాళతో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎండ్ అయిపోతుంది కదా. జనవరి 1st టు ఫెబ్రవరి 15th వరకు ఉంటుంది కదా, 45 days ఎగ్జిబిషన్. సో నేనైతే జనవరి 26th రోజు వెళ్ళాను, బట్ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దీంట్లో కొన్ని కనిపించినాయి, అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది షార్ట్ వీడియో అండ్ ఇది 84th ఎగ్జిబిషన్. 84 years నుంచి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను నేను. అప్పటికి ఇప్పటికి చాలా ప్రైజెస్ హైక్ ఉన్నాయి, డిఫరెన్స్ చాలా ఉండింది. లాస్ట్ ఇయర్ ఈవెన్ టికెట్ ప్రైస్ కూడా, ఎంట్రన్స్ టికెట్ లాస్ట్ ఇయర్ 40 ఉండే, బట్ ఇప్పుడు 10 రూపీస్ పెరిగింది, 50 రూపీస్. ఎగ్జిబిషన్లో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నేను అవి మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నాకు మెయిన్ థింగ్, ఇవి కొయ్య బొమ్మలు ఉంటాయి కదా, చెక్కతో చేసినవి. సో అవి చాలా బాగా నచ్చాయి. ఈవెన్ మా పిల్లలు కూడా అవే తీసుకున్నారు. ఈ ప్లాస్టిక్ అవన్నీ కొన్ని రోజులు వాడంగానే ఇరిగిపోతున్నాయి కదా, సో అవైతే బెస్ట్ అని చెప్పేసి నేను అవి తీసుకున్నాను. ఇంకా ఈ డ్వాక్రా బజార్లో కంప్లీట్ ఈ జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ ఇక్కత్ బేస్ చేసుకొని చేశారు, అవి బాగా నచ్చినాయి. అండ్ ఇంకా ఈ వుడెన్ స్పూన్స్, బౌల్స్, కప్స్, టీ ట్రేస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ సైకిల్ కూడా ఉంది ఒకటి ఇక్కడ. సో సైకిల్ కూడా మా వాడు కావాలని చెప్పేసి తీసుకున్నాడు. యాక్చువల్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో అంత క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే ఇద్దరు పిల్లలు చెరక్కల్ని కంపల్సరీ చూసుకోవాలి కాబట్టి వీడియోస్ పైన అంత ఫోకస్ చేయలేదు. యాక్చువల్లీ చాలా మంది పిల్లలు తప్పిపోవడం అది మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అది మనకి పిల్లలు మనతోనే ఉండాలి, అది ఇంపార్టెంట్ కాబట్టి సో నేను వాళ్ళని పట్టుకొని ఇంకా చూసుకుంటూ ఉన్నాం అనమాట, మాకు కావాల్సిన షాపింగ్ అది చేసుకొని. అండ్ క్రోకరీస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, 84 years నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ దాదాపుగా వెళ్తూ ఉంటారు. సో నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అండ్ ఇప్పుడు కూడా ఈ కిడ్స్ ఆడుకోవడానికి కూడా కొన్ని గేమ్స్ అవి ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఇది ఒరిజినల్ బీడ్స్ అంట. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి, బట్ కాస్ట్ మాత్రం చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. నేను దాంట్లో ఒకటి మల్టీ కలర్ది అడిగాను అనమాట, ఆనిక్స్ బీడ్స్ అడిగితే ఆయన దాని ప్రైస్ 15,000 అట్లా చెప్పాడనమాట. అమ్మో నేనంతా పెట్టలేనని చెప్పేసి ఇంకా రిటర్న్ వచ్చేసాను. బట్ నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది. ఆనిక్స్ బీడ్స్, ఈవెన్ గోల్డ్, ఇప్పుడు ఈ రోజులలో మనం గోల్డ్ కొనలేము కాబట్టి ఈ బీడ్స్ బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా కూడా అది తెలిసిపోతుంది, బట్ బీడ్స్ ఒరిజినల్ బీడ్స్ అవి ఎప్పటికీ అట్లే ఉండిపోతాయి కదా. అండ్ ఇంకొకటి ఈ కలెక్షన్ నచ్చింది, ఈ డెకార్ ఐటమ్స్ కూడా నచ్చినాయి. బట్ మన సొంత ఇల్లు కాదు, రెంటెడ్ హౌస్, ఇంట్లో పెట్టుకోవడానికి అంత స్పేస్ లేదు కాబట్టి మేము వాటిని జోలికి వెళ్ళలేదన్నమాట. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు సెక్రటేరియట్ నుంచి, అసెంబ్లీ గేట్ నుంచి వచ్చామన్నమాట. సో ఆ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. అంటే మేము వెళ్ళింది రిపబ్లిక్ డే రోజు కదా, సో ఆ వ్యూ బాగా నచ్చి నేను వీడియో తీసాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. స్పెషల్లీ నాకు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైన నుంచి లైటింగ్స్ అదంతా కూడా బాగా నచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్ స్వప్నాస్ ఐరా ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.